ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం ఉన్నాం ఉత్తరాఖండ్ స్టేట్‌లో క్యాపిటల్ సిటీ అయిన డెహ్రాడూన్‌లో ఉన్నాం. ఎందుకు ఉన్నాం అంటే ఒక 2 సంవత్సరాలుగా నాకు బ్రదర్ రాజేష్ గారి పరిచయం. బ్రదర్‌ది ఆంధ్ర ప్రాంతం గుంటూరు డిస్ట్రిక్ట్, ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్ అయింది. దాంట్లో వినుకొండ గ్రామం అయింది. వినుకొండ పట్టణం నుండి ఆయన దేవుని పిలుపు అందుకొని ఉత్తరాఖండ్‌లో భయంకరమైన పరిస్థితుల్లో సేవ చేస్తున్నారు. ఒకసారి ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా దాడి చేశారు. మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఈ వీడియో అందరూ చూశారు. కానీ ఏ ఒక్క తెలుగు పాస్టర్ కూడా రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి ఈరోజు వాళ్ళతోటి మాట్లాడటానికి, వాళ్ళ గురించి ప్రేయర్ చేయడానికి, వాళ్ళు అసలు ఇక్కడ ఎందుకు సేవ చేస్తున్నారు, ఎలా సేవ చేస్తున్నారు, ఎలాంటి సేవ చేస్తున్నారు, ఎలాంటివి చేయబోతున్నారు అనేది తెలుసుకొని మీకు చెప్దామని నేను ఇక్కడికి రావడం జరిగింది. మనతో పాటు ఉన్నారు పాస్టర్, బ్రదర్ అండ్ మిషనరీ రాజేష్ గారు, సిస్టర్ దీక్ష గారు. ముందుగా మీ ఇద్దరికి దేవుడి పేరిట నా వందనాలు. సో ఇక్కడ అసలు ఎందుకు సేవ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో మనం బ్రదర్ గారి మాటలో తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, అసలు మీకు ఏం జరిగింది, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీకు గోల్ ఏంటి, అట్లాగే క్రైస్తవులు ఈ రోజున ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది, మీ మాటల్లో చెప్తే మన వాళ్ళందరూ వింటారు. సో మొట్టమొదటిగా అందరికీ వందనాలు. మరి మల్లికార్జున గారు అన్నగారితో నిజంగానే చాలా సంతోషం ఈరోజు మీరు మాతో ఉండటము. ఎందుకంటే మీరు కూడా నిజంగా ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు చాలా అవసరం. ఎందుకంటే ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు. మాలాంటి వాళ్ళు కాదు, మీలాంటి వాళ్ళు చాలా అవసరం. నేను మీలాంటి వాళ్ళ సేవను ఇంట్రెస్ట్ చూపించి నేను ఇక్కడ దాకా వచ్చాను. సో మరి అన్న చెప్పినట్లుగా మాది ఇప్పుడు పల్నాడు జిల్లా వినుకొండ. అయితే 2010లో నేను దేవుని పిలుపు అందుకున్నాను. ఉత్తర భారతదేశంలో సువార్త అనేది లేదు అని. మరి ముఖ్యంగా నేను ఈ ఉత్తరాఖండ్లో ఎందుకు ఎంచుకున్నానంటే, ఈ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ అనేది ఒక మీరు ఎన్నో కొండలు చూసుంటారు. కానీ ఈ ఉత్తరాఖండ్ కొండ అనేది ఏంటంటే అది స్టోన్స్ కాదు. ఇదేంటంటే అందుకని ల్యాండ్ స్లైడ్ ఎక్కువ అవుతూ ఉంటాయి. మట్టి కొండలు అనమాట. సో వీళ్ళ లైఫ్లో ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. సో ఈ బెల్ట్, ఈ ఉత్తరాఖండ్ హిమాలయ బెల్ట్ అంటారు అనమాట. సో వీళ్ళ జీవితం ఉన్నంత సేపు వాళ్ళు మాత్రమే మనం వాళ్ళకి సువార్త చెప్పగలం. సో అందుకనే నేను కావాలని ఈ కొండల ప్రాంతాన్ని ఎంచుకున్నాను అనమాట.